హాయ్ ఎవరివన్, శేఖర్ అన్న డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గేదెల అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి అన్నడి వివరాలు తెలుసుకుందాము. ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లా ఉన్నాయో అన్న. ప్రజెంట్ మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లా ఉన్నాయి? నమస్తే అన్న. ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం. మన దగ్గర వచ్చి ఇప్పుడు 35 సాల్తీలు ఉన్నాయి. పాడి అయితేనో సిమిడి అయితేనో మన దగ్గర 360 రోజులు సప్లై ఉంటాయి. ఏవి సైజ్ ఉంటాయి. మన దగ్గర ఉన్న గేదెలు అవి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడికి రావాలంటే ఎట్లా రావాలన్న? ఇది మన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటరపల్లి గ్రామం మనది. మీరు ట్రైన్కి వచ్చిందంటే రాజమండ్రిలో దిగి ఇలా రావచ్చు. లేకపోతే మీరు బయలుదేరి నాకు ఫోన్ చేస్తే డైరీ లొకేషన్ పెడతాను. మన ఇంటికాడే డైరీ లొకేషన్ పెడతాను. డైరెక్ట్ గా రండి. ఎవరు వచ్చినా సరే డైరెక్ట్ గా వచ్చి సరుకు చూసుకోండి. నప్పితే ఇక్కడ తీసుకోండి, లేకపోతే ఇంకో దిక్కున మీరు డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ తీసుకోండి. చుట్టుపక్కల 4-5 డైరీలు ఉన్నాయి, అవన్నీ చూసుకునే రండి, ఇబ్బంది లేదు. బోకరేజీ తీసాకండి, డైరెక్ట్ గా వచ్చి తీసుకోండి. మన దగ్గర ఉన్న గేదెలు చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇదన్నా జాఫరాబాదీ క్రాసింగ్ అనేది. దీని వచ్చి 14 లీటర్ల వరకు అవ్వచ్చు, చూసుకోవచ్చు. ఈ కొమ్మేమో మినీ ఉంది, వచ్చింది క్రాసింగ్ అన్న. తలకట్టు కూడా మీకు మినీలో వచ్చింది, దిగింది. అవునన్నా, క్రాసింగ్ దూడ. క్రాసింగ్ దూడ చూడండి, అండర్ క్వాలిటీ చూడండి, సన్ను అది చూడండి. ఎన్ని అవుతుంటది అనేది? ఇది 2 ఈత అన్న. 2 ఈత. ఎన్ని రోజులు ఉందన్న దీనికి టైం? ఇంకా 10 రోజులు ఉందన్న. నీ అంచనా ప్రకారం ఎన్ని వచ్చాయి? 14 లీటర్లు వద్దా అంటే 7 14 లీటర్లు అవుద్ది. 14 లీటర్లు అవుద్ది. మీరు కొంచెం తక్కువనే చెప్తారా ఇచ్చేదానికంటే కూడా? 14 వద్దన్నా, 16 12 చెప్తాం. ఓకే, ఇచ్చేదానికంటే కూడా తక్కువనే చెప్తాను. ఇచ్చేతోటి 12 చెప్పాక నా 14 లీటర్లు ఎలాగ అవుద్ది. చెప్పిన దాని మీద 1 లీటర్ ఎక్స్ట్రా అయింది, ఆయనకి కొద్దిగా సాటిస్ఫై అవుతాడు. మళ్ళీ రెండోసారి మన దగ్గర రావడానికి అవకాశం ఉంటుంది. అదే ఇది 2 ఈత పడ్డా అనేది. దీని టైం అయితే 20 రోజులు టైం ఉంటుంది. డెలివరీ టైంకి ఇంకా 20 రోజులు ఉంటాయి. 6 పళ్ళు వేసిన పడ్డ, 6 పళ్ళ మీద ఉంటాయి. సైజు కూడా బాగుంటాయి. 2 ఇంకా కొంచెం తగ్గినాయన్నా ధరలు? ఏమన్నా ధరలు తగ్గినాయి అన్న అంటే పెద్ద ఏం కాదు. బంగారం ఎప్పుడు రేట్ ఎక్కువగా ఉంటుంది అన్న. ఏదో నాటికి ఏదైతే తగ్గుతుంది కానీ మంచి ఎప్పుడు తగ్గదు అన్న. ఇదిగో నీ శివుడిది, ఈ శివుడిది అన్న. ఇంకా డెలివరీ అవ్వాలా. దీన్ని 8 లీటర్లు 16 లీటర్ల పాలు పిండుతుంది. అంత క్వాలిటీ కూడా ఇలా చూడండి. సైజు 8 కెపాసిటీ 16 లీటర్లు అవుతాను. చూడండి, సన్న కొట్టు తీరు అలా పొద్దున కాడ చూడండి. 8 16 లీటర్లు అవుతుంది. సన్న ఎడమ కూడా చూడండి, అంత ఎడమ ఇంకా ఎడమ ఉండాలి. ఇంకా వారం ఉంటుంది అన్న, అంత ఎడమ ఉండాలన్న. ఇంకా ఈ కొలిది ఇంకా టైట్ అయ్యి కొలిది ఇంకా ఇడిపోద్ది. 2 అవుతాను. సెకండ్ లాక్టేషన్. ఇది 2 అవుతాను. ఇది 2 అయితే చూడండి. దీన్ని అండర్ క్వాలిటీ కూడా చాలా పెద్ద సైజ్ అన్న. ఇది 16 17 అలా ఎత్తుంది అన్న. 17 లీటర్లు అవుద్ది. మన 16 లెక్కేస్తుంది అన్న. సైజుకు పాలకు సంబంధం ఉంటది అన్న. కొంతమంది కొంచెం పిట్ట కొన్నాం అదే సైజు లేకపోయినా సరే కొన్ని పాలిస్తే అట్లా అట్లే అంత కెపాసిటీ 8 లీటర్లు అవ్వాలంటే సైజు ఉండాలన్న. సైజు బలం ఉన్నా కూడా పిండలేదు, కానీ బలంతో కూడా పాలు పిండాలంటే పిండలేదు. బలం ఉన్నా కూడా పెట్టామనుకోని మన పెట్టిన దాని ఈ సైజు ఉందనుకోని తేలిగ్గా 18 లీటర్లు అవుతుంది. కానీ 8 16 లీటర్లు లెక్కేసుకోండి సార్. సైజ్ ఎలా ఉంది దీని సైజు? దాని అండర్ క్వాలిటీ కూడా చూడండి ఎంత ఉంది. ఆ పాలు ఇవ్వాలంటే అండర్ క్వాలిటీ కూడా అంత సైజు ఉండాలి. ఆ రకంగా ఏది సైజ్? పెద్ద సైజ్ ఉంది. ఇది 2 ఈత పడ్డా అన్న. మీరు తెచ్చుకునేటప్పుడు కూడా నమ్మకంగా తెచ్చుకున్నా? నమ్మకంగా ఉంటుంది అన్న. క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ కూడా ఏవి సైజ్ క్వాలిటీ ఉంటుంది, నమ్మకంగా పెంచుతుంది. ఇది కూడా హెవీ సైజ్. హెవీ సైజ్. ఎన్నో దీనికి టైం? దీనికి ఇంకా వారం ఉందన్న. వారం ఉంది. ఇంకా వారం ఉంది. సైజు కూడా చూడండి. ఇలాంటి గేదెలు అయితే డైరీ ఫామ్ కు పర్ఫెక్ట్ సెట్ అవుతాయి. బాగా సెట్ అవుతాయి అన్న. బాగా సెట్ అవుతాయి. ఈ సైజ్ గేది ఈ టైప్ ఉన్నది బాగా సెట్ అవుతాయి అన్న. 2 ఈత పట్లు అన్న. 2 ఈత పట్లు. 2 ఈత పట్టలు తీసుకుంటే ఒక 4 సంవత్సరాలు మనం ఉండించుకోవచ్చు. ఎప్పుడు డబ్బు పెరుగుంటుంది. ఇది 3 ఈత అన్న. అంటే ఈతల గేదెలు తీసుకోవడం వల్ల మైనస్ పాయింట్ అంటే మళ్ళీ కట్టకపోయే ఛాన్సులు ఏమన్నా ఉంటాయన్న? ఉంటుందన్న. అయితే కొంతమంది ఏం చేస్తున్నారు, బీడిపొట్టు వాడుతున్నారు. బీడిపొట్టు వాడకండి. బీడిపొట్టులో యాసిడ్ కలిసి కడతలేదు. కంప్లైంట్ చాలా మంది చెప్తున్నారు. ఆ బీడిపొట్టు కట్టినా మళ్ళీ వదిలేస్తున్నాయి అంట. బీడిపొట్టు కాకుండా మామూలు దానాలు పెడుతుంది. బాగా కడుతున్నాయి. మామూలుగా మన పాలు ఇస్తాం. ఒక 5 నెలలు రాబోదు మళ్ళీ క్రాసింగ్ వచ్చేస్తున్నాయి. 5 నెలలు శివుడి మీద కూడా పాలు మనకి ఇస్తున్నాయి. 5-6 నెలలు శివుడి మీద కూడా. ఇది 3 ఈత అన్న. 14 లీటర్లు అవుద్దన్న. సైజ్ చూడండి అలా ఉన్నాయి. అన్ని పెద్ద సైజులు ఉన్నాయి. ఇదేమో 2 ఈత అన్న. పళ్ళే కన్నా ఒక 18 పడ్డా. ఇది 2 ఈత. ఇప్పుడు దీనికి అండర్ క్వాలిటీ కూడా 16 లీటర్ల పాలు పైన కానీ కింద జాగ్రత్త. ఇది కూడా చాలా పెద్ద సైజు ఉంది. 2 సైజులు ఎలా ఉన్నాయి. ఏవి సైజ్ అన్న. గెలిపోయాను. పళ్ళు 4 పళ్ళు వేసింది పడ్డ.
అది పళ్ళ మీద ఉంది ఇలా. క్వాలిటీ కూడా జాతి రకం కూడా పోల్చుకోండి, సన్ను కూడా అంత సన్ను ఉండాలన్న గేదెలు, సన్ను రకం మీరు చూసుకోవచ్చు. 1, 2, 3, 4 ఈ 4 అయితే డబుల్ హెవీ సైజ్ ఉన్నాయి. అంటే గేదెకు డబుల్ ఏంటంటే అంత సైజు ఉన్నాయి. 4, 5 ఇంకా ఉన్నాయన్న, ఇంకా ఉన్నాయి చూడండి, ఇటు వరకు ఇంకా ఉన్నాయి. మనం 30 సంవత్సరాలు తొలిపడ్డ అన్న, ఉం. తొలిపడ్డ అయితే 1 పూట 4, 1 పూట 5 అవుతుంది తొలిపడ్డ. తొలితలోనే స్టఫ్ ఉంటే ఇస్తాయి అన్న పాలు బాగానే. తక్కువ ఉంటుంది అన్న, ఒకటి తీసుకుంటుంది ఫస్ట్ కొద్ది తక్కువ ఉంటాయి. అంటే ఒక్కొక్క గేదె అంటే 5 గంట ఎక్కువ అవుతుంది తొలి. సరే ఏదైనా సరే 5 గంట ఎక్కువ 5 ఇస్తే సరిపోతుంది లెక్కేసుకుని చేస్తుంది. అయితే తొలి 5 గంట, 2 ఈత 3 ఈత ఇస్తే మనకు బాగుంటుంది. కొంతమంది రైతులు తొలి అయిన పర్లేదు అనుకున్న వాళ్ళు కొంతమంది చేస్తారు. అంటే చిన్నోడికి మన దగ్గర ఉంటుంది, పెద్దోడికి గేదె ఉంటుంది. అంతే అంతే వచ్చిన వాళ్ళ పెద్ద గేదె కొంటున్నాను కదా, అందరికి సరిపెట్టాలి కదన్నా, నచ్చింది వాళ్ళకి. కొంతమంది ఏమంటున్నారంటే ఫోన్ చేసి, అన్న రేట్ ఎంత చెప్తున్నారు, రేట్ ఎక్కువ చెప్తున్నారు అన్నాను. రేట్ ఎక్కువ తక్కువ కాదు, గేదె మాల్ చూసి మాల్కి ఎంత పెట్టచ్చు అని మీరు అర్థం చేసుకోండి. మన దగ్గర 1,20,000 కానీ నుంచి 1,80,000 వరకు ఉంటుంది గేదె. నేను 10 సార్లు చెప్తున్నాను, ఏ బ్రోకర్ ప్రైజ్ లేకుండా ఉంటే గేదెలు చూసారు కదా. ఇప్పుడు ఎవరి దగ్గర గేదెలు ఉన్నాయి, ఎవరు బ్రోకర్, ఎవరు అసలైన వాళ్ళు అనేది ఒకరు అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు దూరంగా ఉండేటోళ్ళకి ఎట్లా తెలుస్తుంది అన్న? దూరంగా ఉన్నవాళ్ళు బ్రోకరేజ్ అన్నవాడు నా షెడ్ లో 2 పడతాడన్న, నా షెడ్ లో 2 పెడతాడు, ఇంకొక షెడ్ లో 2 పెడతాడు, అలాగా పెడతాడు. అదే సొంత డైరీ ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఆరు బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవడానికి 6 గేదెలే పెడతాడు. అంటే నా ఏమన్నా అనుకున్నా, నా వీడియో నా దాంట్లో నా షెడ్ లో తీస్తాను. అవి ఏంటంటే మొత్తం ఎన్ని ఉన్నాయన్నది మీరు ఒక క్యాప్చర్ వస్తుంది. నేను బయట గేదెలు నేను చెప్పడానికి ఒప్పుకోను, అంటే నా గేదెలు నేను చెప్పుకుంటాను కానీ బయట చెప్పను. అంటే బ్రోకరేజ్ ఏం చేస్తాడంటే అక్కడ గేదెలు 2 గేదెలు చేస్తాడు, ఇంకో షెడ్ లో 2 చేస్తాడు. అది మీరు గమనించవలసింది. అంటే మీకు ప్లానింగ్ చెప్తున్నాను, మీరు అదే బాగరా బాగున్నాడా అని తెలుసుకోవడానికి. అదే 4-5 దిక్కులు తీసి పెట్టేటప్పుడు అది కంపల్సరీ పోకరు. అది మన షెడ్ ఉన్నవాడు ఏంటంటే ఇంకా ఇక్కడ ఉన్న షెడ్లు వాళ్ళు కూడా వాళ్ళ షెడ్ లోనే పెట్టుకుంటున్నారు, బయట ఏం పెడతలేదు. వాళ్ళు సొంత షెడ్లు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ చూసుకుంటారు. అంటే ఒక ఏ రానే పోనా వాళ్ళకి నమ్ముకోవడానికి చూస్తారు కానీ బయట గేదెలోకి వెళ్ళడానికి ఒప్పుకోరు. ఈ బయట ఏంటంటే బ్రోకరేజ్ ఆడికి ఎక్కడైతేనో కమిషనే కావాలి. మంచిది అడిగినా చిన్నదానికి కొంటాడు, మంచిదానికి కొనడానికి ఒప్పుడు బ్రోకరేజ్. డబ్బులు రావాలి, డబ్బులు రావాలి. మంచి గేదె మీద కమిషన్ రాదు. మంచి గేదె కమిషన్ రాదు, పెట్టుకోవాలా. రేట్ అడుగుతాం, కమిషన్ తక్కువ వస్తుంది. మంచి గేదెని అడిగించి ఏం చేస్తాడంటే బ్రోకరేజ్ చిన్న గేదెని పెడతాడు. ఇది చూడండి 14 లీటర్లు పోలు అవుతుంది. అంత క్వాలిటీ కూడా చూడండి, ఇలా అండి, ఇలా ఎదరు అంత క్వాలిటీ కూడా చూడండి. 14 లీటర్ల పాలు తిరగండి. ఇంకా డెలివరీ టైం వారం ఉంది. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే అంటే శివుడిది కదా పాలు పెనకుండా 7 ఎత్తుంది 6 ఎత్తుంది 8 చెప్తుంది అని చెప్తున్నారు. దానికి ఎలాగా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అనే కొంతమంది కామెంట్ అడుగుతున్నారు. దాని కామెంట్స్ ఏంటంటే మనం పాలు పిండి లేని దీన్ని అల్టర్ క్వాలిటీ చూడండి. ఇది 7 14 లీటర్లు అవుతుంది. అల్టర్ క్వాలిటీ చూడండి ఎలా ఉంది. ఆ సైజు కూడా చూడండి. ఆ సైజు కి ఈ లూజ్ కి కింద సంఖ పొదుగు అండర్ క్వాలిటీ కూడా అలా ఉన్నది. పాలు సుక్కలు అవుద్ది. ఏది మెత్తం కూడా చాలా మంచిది. ఇదిగోండి ప్రతిదీ మనం పాలు తెలిసింది ఏంటంటే ఇలా శరీరం పట్టుకోవాలి, మెత్తగా ఉందా గట్టిగా ఉందా అని. ఇది దీనిందన్న ఇప్పుడు ఈయన వాటికి ఇక్కడ ఎన్ని పూట్ల మీరు పాలు చూసుకోమంటున్నారు? పాలు చూసుకోవచ్చు అన్న. మీరు వచ్చి కంగారు పడిపోయి వెళ్ళిపోవద్దు. 2 రోజులు ఇక్కడ ఉండి పాలు చూసుకొని పొద్దుట సాయంత్రం, మరుసటి పొద్దుట సాయంత్రం. అంటే పాలు ఎక్కువ తక్కువ కాదు, కుదిరింగ్ ఎత్తుందా, సన్న అయ్యి దారులు బాగా పడుతున్నాయా. అంటే జున్నుపాలు కొన్ని జున్నుపాలు ఉంటాయి ఒకే సిట్టు 5-10 ఇచ్చేయాలంటే ఇవ్వవు. దాని టెంపరేచర్ ఇవాళ మన పిండి అనుకోండి, దాని సేపు ఎలా వస్తుంది, దాని టెంపరేచర్ ఎలా ఉంది, దాన్ని పెట్టి పొద్దున ఈ షేప్ మీద ఎలా పిండం ఇన్ని పాలు అయింది, సాయంత్రం ఇంకా బిగింపు వచ్చింది. అంటే బిగింపు అన్నది ఎలా వస్తుంది అంటే రోజు రోజుకి ఓడ పెరుగుతుండదు, అందువల్ల బిగింపు వస్తుంది. ఆ బిగింపు ఎలా ఉంది, ఆ షేప్ ఎలా ఉంది, దాన్ని పెట్టి చూసుకుంటే అర్థమైపోద్ది. మనం అలా చూసి అక్కర్లేదు. అంటే మా బిజినెస్ ఇది కాబట్టి, ఈ వ్యాపారం బిజినెస్ కాబట్టి ఈ గేదె ఇన్ని అవుద్ది, ఈ గేదె ఇన్ని అవుతుంది నేను క్యారెక్ట్గా నేను చెప్పగలను ఇవ్వగలను. అది ఇది ఉందనుకో నా 12 అవుద్ది, ఇది 12 లీటర్లు అవుద్ది అన్న. దాని మీద బలం ఉంది కదా మామూలుగానే ఏటన్నా అంటావు. బలానికి దానికి సంబంధం ఉండదంట. బలం అయితే ఇది అండర్ క్వాలిటీ చూడండి. బలం ఉండాలి, బలం తగ్గ అండర్ క్వాలిటీ ఉండాలి. దీని బలానికి వచ్చి 12 లీటర్లు అంటే 13 లెక్కేసుకోండి. 13 అవుతుంది, 12 లెక్కేసుకోండి. అంటే అండర్ క్వాలిటీ కూడా ఉండాలి కదా. అది తీరుకోదు. ఇది తొలిపాటు. ఇది తొలిపాట అయితే మామూలుగా
ఇది ఏ తినేసింది, రెండో ఎత్తుకు రెడీగా ఉంది, ఓకే 4 నెలలు ప్రెగ్నెంట్ మీద ఉంది. అది ప్రెగ్నెంట్ వచ్చింది, డైరెక్ట్ వచ్చింది అన్న. అంటే కావాలన్నారు ఇక్కడ తీసుకొచ్చిన పొలాన్ని పోతాయి, మన ఇక్కడ ఉండవు. 3 నెలలు 4 సీజన్లు అన్ని పొలాల్లో ఉంటాయి. ఎన్ని ఇయర్స్ అన్న ఇది? ఇది అయితే తొలిదిగో 12 ఇచ్చింది. కన్ఫర్మా? కన్ఫర్మ్ అన్న. అయ్యి ఇవ్వనన్నా, ఇవ్వనా ఇది ఇవరా? ఇవ్వను, రేపు పొలం తోలేస్తాను. అంటే ఒక ఆయన కావాలన్నాడే నించుడి మీద మళ్ళీ మహంలోకి వచ్చేది. ఇది అన్న, ఇది ఉందంటే 1,10,000 పడుతుంది అన్న. 1,10,000 డైరెక్ట్ వస్తాయి. బ్రోకరేజ్ వచ్చారంటే 1,45,000 చెప్పడమే ఎక్కువ చెప్పేస్తారు. చెప్పడం నేను 1,80,000 1,90,000 చెప్తాను. 1,40,000 1,45,000 పైన అవుతుంది. డైరెక్ట్ వచ్చిన 1,10,000 6,500 నేను ఇవ్వగలను. అంటే డైరెక్ట్ ఏంటంటే నీకు 10 రూపాయలు తగ్గించి ఇచ్చాము, మళ్ళీ వెళ్తాం అక్కడికి వెళ్ళాక నలుగురు మనం డైరీ ఎట్టామంటే నలుగురు చూడడానికి వస్తారు. గేదె ధర బాగుండాలి, గేదె బాగుండాలి. అక్కడ వచ్చిన చూసిన వాళ్ళందరూ డబ్బులు అడగ, గేదెలు మంచి తోలుకు వచ్చారా బాగున్నాయి అనుకోండి, ఆయన ద్వారా ఇంకొన్ని 2-3 మీరు రాబెట్టుకోవాలి. నేను మన స్వర్గ అక్కడికి వెళ్ళానంటే ఆ స్వర్గం పెట్టి 4-5 రాబెట్టుకోవాలి. 4-5 అలా అమ్ముకుంటే మనిషికి 2,000 ఆపేసుకుంటా, 4 అయితే 8,000 మిగులుతుంది. అలా రన్నింగ్ చేసుకోవాలి. అంటే నా సొంత బిజినెస్ కాబట్టి నేను రన్నింగ్ ఒప్పుకుంటాను, అందుకే ఈ రేటు చెప్తాను. 1,20,000 కానించి స్టార్టింగ్ ఉంది, 1,10,000 ఉంది. లక్షలో గేదెలు లేవు. లక్షలో కావాలన్న గేదెలు 5 ఇచ్చేయాలి, పూటకి 5 10 ఇచ్చేయాలన్నాను. ఇచ్చేస్తే రమ్మని కొంతమంది మోసం చేస్తున్నారు. నాకు అలా ఉండదు. పాలు లక్షలో కొనుక్కుంటే క్వాలిటీ రాదు, వచ్చేది ఇచ్చేస్తాను అంటారు. ఆ మాటలు అమ్మొద్దు. మనం 1,10,000 ఆ రేంజ్ లో పెట్టుకుంటే చూసారు కదా గేదె ఎలా ఉందా. తేలికి ఇచ్చినా ఒక 9 లీటర్లు అలాగెత్తది. 9-10 లీటర్లు అవుద్ది. అంటే ఈ క్రాసింగ్ గేదె మాట, ఇది క్రాసింగ్ ముర్రా కాదు. ముర్రాకి క్రాసింగ్ ఉన్న తేడా ఇది. అయినా మనకు ఒక 5 అవుద్ది. 5 లీటర్ల పాలకి అయితే పాలు. అంటే కొంతమంది ఏంటంటే నాకు పాలే కావాలా, క్వాలిటీ ఎక్కడ వద్దు అంటారు. ఓకే, పాలు ఉండితే చాలు, నాకు ముర్రా అయినా గ్రేడ్ ముర్రా అయినా, నాకు గ్రేడ్ ముర్రా పర్లేదు, మామూలుగా పాలు వచ్చి చాలన్న. అలాంటి వాళ్ళకి ఇది, అలాంటి వాళ్ళకి అంటే క్రాసింగ్ కూడా ఒక 5 లీటర్ల పాలకి అయితే మనకు అడ్డు. అది కొంతమంది బోకర్స్ ఏం చేస్తున్నారంటే డైరీలు లేవు, ఏమీ లేవు, లక్షకి ఇచ్చేస్తాను, 90కి ఇచ్చేస్తాను, రండి వచ్చేయండి మామూలుగా ఇచ్చేస్తాను అంటారు. వాళ్ళ మాటలు నమ్మొద్దు. మీకు వీడియోలు పెడతారు, అయ్యో ఒక దిక్కుని పెట్టడం, నా దగ్గరలో దిక్కుని పెడతాడు, అక్కడ దిక్కుని పెడతాడు, అక్కడే పెడతాడు, వచ్చేయండి మామూలుగా ఇచ్చేస్తాను అంటాడు. అంటే 1,50,000 చేసి 1,00,000 ఇచ్చేస్తాను అంటాడు. 10 రూపాయలు తగ్గుతుందంటే ఎవరికైనా ఆశ. ఇంత డైరీ మేము ఫోన్ నెంబర్ పెట్టి ఇవన్నీ పెట్టి మేము డైరీ రాండి అంటే మా దగ్గర రావట్లేదు. అంటే మేము ఉన్నది చెప్తాం. తీరా ఇక్కడికి వచ్చాక మా అన్న నువ్వు ఇస్తానన్నా కదా ధరలో గేదెలు అంటే మేము ఏమన్నా 1,00,000కి గేదెలు ఇచ్చేస్తాం, ఇవ్వలేము కదా ఈ గేదెల్ని. అది మేము 1,20,000 కానీ స్టార్ట్ ఉన్నాయి కాబట్టి ఆ రేటు నేను సరిపోటు చేయగలం. వాళ్ళ మాటలు నమ్మొద్దు. దాని తోడు ఇంకోటి ఏంటంటే అరువు ఇచ్చేస్తాం నీకు ఎందుకు పోనేని అంటున్నాడు. అరువు అనబోతుకి 1,20,000 చేసి 1,60,000 కొనేస్తాడు రైతు. మీరు తెలివిగా మామూలుగానే డబ్బు అక్కడికి వెళ్ళాక ఇస్తాం చేస్తాం ఏంటని మామూలు తొలిపోదామని మీరు అనుకుంటారు. వాళ్ళు అలా ఉండదు. అరువు ఇస్తాను అనుకోదు, బోకరేపు జారబడిపోతున్నారు. మమ్మల్ని ఎంత వ్యాపారం చేసిన వాళ్ళని రైతులు మమ్మల్ని వదిలేస్తున్నారు. బోకరోడ్ దగ్గర అలా జారబడిపోయి మా ఆయన అరువు ఇచ్చేస్తానన్నా కదా, ఆయన అయితే డబ్బు కట్టాలా మన 1,20,000 అయితే 1,60,000 కొంటున్నారు మీరు. రేట్ అదే, కానీ మీకు అరువు ఏమన్నదో బండి ఎక్కినప్పుడు మళ్ళీ డబ్బు కట్టి తోలిపోండి అంటారు. మాకు సంబంధం లేదంటే ఆ సైడ్ అయిపోతారు. అందువల్ల మీకు మాకు ఇబ్బంది. మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు, మీరు ఇబ్బంది పడవద్దు. మీరు ఎవరు వచ్చినా సరే డైరెక్ట్ గా రండి, డైరెక్ట్ గా వచ్చి తీసుకోండి. మీరు 10 రూపాయలు ఇప్పుడు బయటికి అంత డబ్బు బయట దెబ్బ పెట్టుకుంటా 2,000 వేసుకొని మీకు అమ్మామనుకోండి, మళ్ళీ 4 వస్తారు. మీకు ధర సవక ఉంటుంది, రేటు గేదె దాకా రేటు సవక ఉంటుంది. మాకు కూడా 4 రాబట్టుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. అంతేగాని బోకరం తీసుకొచ్చారనుకోండి, బోకరం వల్ల రేట్ ఎక్కువైపోతుంది. ఇదే గేదె మామూలుగా 1,45,000 అంటారు. వెళ్తారు సెట్లోకి వెళ్తారు, అన్న నా 5 ఖర్చు 45,000 అక్కడ మొత్తం 50,000 అయింది అంటారు. ఇదేరా బాబు నేను ఇది తోసేసారా అని నన్ను అంటారు, బోకరని అంటారు. ఆడ తినేసింది మీకు తెలుసు కదా, నన్ను అంటారు ఆయన దగ్గర అదే అంత రేటు కొనిసావా అని అంటారు. అదే మీరు లేకుండా ఇంకో 30,000 40,000 కలుస్తుంది. 1,10,000 కొన్నానంటే తప్పే ఉంటదా? ఈ గేదె తప్పు ఉంటుందా? బంగాళా గేదె ఉంది 5 అవుద్ది అంటే పాలే కావాలన్నవాడు. అది ఓకే, ఆ రకంగా ఉంటుంది. సైజు చూడండి, మనం ఏమి సైజు గేదెలు. సో రెగ్యులర్ గా అన్న దగ్గర అయితే గేదెలు అమ్మకానికి ఉంటాయి. మీకు ఎవరికైనా కావాలంటే వచ్చి చూసి చెక్ చేసుకుని నచ్చిన తీసుకొచ్చాను అయితే శేఖర్ అని అయితే పెయిన్ ఎలా చెప్పండి.